సో ఇప్పుడు ఒక హార్ట్ పేషెంట్‌కి ఒక ఈసీజీ పరీక్షతోనే మనకు అతనికి గుండె జబ్బు ఉందని చెప్పేసి నిర్ధారణ చేయొచ్చా? దాంట్లో మొత్తం తెలిసిపోతుందంటారా ఈసీజీ అనే టెస్ట్‌లోనే? నో. యాక్చువల్లీ మనం చేసేది ఏంటంటే ఈసీజీ, టుడీకో, యాంజియోగ్రామ్ ఇవన్నీ మనం చేసేది టెస్టులు మాత్రమే. యాహ్! సో చాలా మంది వస్తారు యాంజియోగ్రామ్ చేయను. యాంజియోగ్రామ్ చేస్తే కంప్లీట్‌గా బ్లాకేజ్ అయిపోయింది. సో మనకు ఫస్ట్ సింప్టమ్స్ ఏంటంటే పేషెంట్ చెప్పే లక్షణాలను బేస్ చేసి ఫస్ట్ బేస్లైన్ ఒక ఈసీజీ తీస్తాం. ఓకే. సో ఈసీజీని బేస్ చేసి ఎంత సివియర్ అక్యూట్ ఎలివేషన్స్ అంటే మనం చెప్పాం కదా, వెంటనే యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేయడం, లేదంటే గిన థ్రాంబోలైసిస్ అనే కొన్ని డ్రగ్స్ ఉంటాయి. సో దా డ్రగ్స్ యూజ్ చేసేసి ఆ రక్తం గడ కరగడానికి ఎంతో కొంత ప్రయత్నం చేయడం. సో దానివల్ల 100% ఏం క్లాట్ ఏం కలదు. బట్ అట్లీస్ట్ పేషెంట్ ఒక 40% రక్తం గడ్డ కరిగిపోయినా కూడా బ్లడ్ సరఫరా అందుతుంటే చెస్ట్ పెయిన్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. కార్డియాక్ డ్యామేజ్ ఎక్కువ అవ్వాలి. సప్లై ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ 100% బ్లాకేజ్ ఉంది కదా, దీనివల్ల ఒక 40-50% ఓపెన్ అయినా మిగిలిన 60% డ్యామేజ్ ఉన్నా కూడా 40% సర్వైవ్ బ్లడ్ సప్లై ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు.